హాయ్. రేపే నాకు లాస్ట్ ఎక్స్టర్నల్. బాగా చదివారా? లేదు, ఫెయిల్ అయిపోతాను. ఊరుకోండి బాబు, మీరు ఫెయిల్ అయితే కాలేజీ మూసేస్తారు. ఫోన్ చేశారు, ఇంతకీ మ్యాటర్ ఏంటి? రేపు నేను నీకు ఒకటి చెప్పాలి. గుడికి రాగలవా? రాగలవా? మీరే ఫోన్ చేసి కలుద్దామన్న ఫస్ట్ టైం. అసలు రేపటి వరకు గుండె కొట్టుకుంటుందంటారా? ఏంటి, ఏదైనా హెల్త్ ప్రాబ్లమా? అవునండి, హెల్త్ ప్రాబ్లమే. ఈ మధ్య ఒక అమ్మాయిని కలిసినప్పటి నుంచి హార్ట్ బీట్ అదోలా ఉంది. డాక్టర్లు కూడా ఇలాగైతే ఎక్కువ కాలం కష్టం అంటున్నారు. అయితే రేపు 1:30కి రా. నీ హార్ట్ బీట్ కొంచెం నార్మల్ అయ్యే మాట ఒకటి చెప్తాను. హే, నేను టెంపుల్కి వెళ్ళి సిరిని కలిసి వస్తాను. నువ్వు కొంచెం ల్యాబ్లో మేనేజ్ చేయి. హాయ్ నానా. ఎంతలే, ఎక్కడున్నావు? కాలేజ్లో. నేను మీ కాలేజీలోనే ఉన్నాను. నానా? క్యాంటీన్లో ఉన్నాను రా. సరే నానా, వస్తుంది. ఏంటి నాన్న సడన్ గా? హాయ్ అను. హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. బాగున్నావా? బాగున్నాను. ఏంటి మీరందరూ ఇలా సడన్ గా? ఏం లేదమ్మా, మన అరుణ్కి ఊళ్ళో మంచి సంబంధం ఒకటి వచ్చింది, చూద్దామని తీసుకొచ్చారు. 1:30కి ముహూర్తం. ఇంకా గంట టైం ఉండేసరికి మీ ఆంటీ ఏమో నిన్ను చూడాలంటే ఇదిగో ఇలా వచ్చాం. అరుణ్ చేసుకుంటానన్నాడా? ఆడు కంగారు పెడితేనే కదా మేము బయలుదేరి వచ్చింది. నైస్. అయితే ఆంటీకి మంచి కంపెనీ దొరకబోతుంది అనమాట. రే, టైం అవుతుందిరా, మరి ముహూర్తం అన్నావు, పెళ్లి చూపులకి వెళ్ళాలి కదా. ఇంకేం పెళ్లి చూపులురా, అయిపోయాయి కదా. ఈ మహాలక్ష్మి చూడడానికి వచ్చాం. ఇదే మాట నిన్ను హైదరాబాద్లో అడిగితే ఏం చెప్తావు? మీరెక్కడా, మేమెక్కడా, మీ స్తోమత ఏమిటి, మా స్తోమత ఏమిటి, మీతో మేము తోగలమా, ఇలాంటి పేద కబుర్లన్నీ చెప్తాం. అందుకే ఇద్దరిని డైరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడదామని డిసైడ్ అయ్యి తీసుకొచ్చా. అనుకి ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి కదన్నయ్య. మీరు ఓకే అంటే ఓ 10-15 రోజుల్లో ముహూర్తాలు పెట్టేసుకుందాం, ఏమంటారు? నీకు ఇష్టమైతేనే. ఏం మాట్లాడుతున్నావురా? అన్నయ్య కంటే ఎక్కువగా, తండ్రి కంటే బాధ్యతగా చిన్నప్పటి నుంచి నన్ను చూసుకుంటున్నావు. అడగకుండానే మాకు ఎన్నో వరాలు ఇచ్చావు. ఇంత పెద్ద వరం ఇస్తూ అదేదో కోరికలు అడుగుతావేంట్రా? ఎంతో అదృష్టం ఉంటేనే ఈ జన్మలో రుణం ఈ జన్మలోనే తీర్చుకునే అవకాశం వస్తుందంటారు. అలాంటి అవకాశం వచ్చింది మాకు, ఎలా వదిలేసుకుంటాంరా? ఏమ్మా, మారుణ్ణి చేసుకుంటావా? తప్పమ్మా, తల్లి లేని లోటు తెలియకుండా పెంచావు దాన్ని. ఏ ఆడపిల్ల అయినా సడన్గా అత్తారింటికి వెళ్ళమంటే భయపడుతుంది, కానీ పుట్టింట్లాంటి మీ ఇంటికి రావడానికి ఏంటమ్మా? అదిగో ఆనందంలో దాని కన్నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. సరేరా, ఇప్పుడు చెల్లమ్మ నీకేనా, అరుణ్ కూడా? వాళ్ళే చెప్పారు, నిన్నే వైజాగ్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు. అను ఎక్కడ నో చెప్తుందో అని భయపడి అదో వచ్చేసాడు. హాయ్ డాడీ. హాయ్ అను. అరుణ్, మమ్మీ. హలో అంకుల్. రే, ఈ ప్రపోజల్ నీకు ఇష్టమో లేదని అంకుల్ డౌట్ పడుతున్నాడు. అను, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. చెప్తే ఎక్కడ మేము అడ్వాంటేజ్ తీసుకుంటాం అనుకుంటామని ఎప్పుడు చెప్పలేదు. ఎనీహౌ, ఫైనలీ యూ మేడ్ మై డే. ఐఎమ్ సో లక్కీ టుడే. ఇట్స్ మమ్మీ, వి ఆర్ లక్కీ. థ్యాంక్ యూ అను. తల్లి. బాబు, పూజారి గారు ఎక్కడ? అర్చన చేయించండి. భోజనానికి వెళ్ళారండి, ఒక అరగంటలో వస్తారు. అను, చాలా చాలా థ్యాంక్స్ అను. యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దా, లెట్స్ గో. ఒక్క నిమిషం. వెళ్దాంరా. వెళ్దాం. వర్క్ ఎలా ఉంది? వర్కా బాగానే ఉంది. ఏమైనా కంప్లైంటా? ఏం లేదు. జాగ్రత్తగా ఉండు, బాగా చేసుకో, టైం వేస్ట్ చేసుకోకు. అను, ఈ విషయాలన్నీ నాకు తర్వాత చెప్పొచ్చు. నేను నీకు చెప్పాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. పద రా. సిరి,
నేను మళ్ళీ నీకు ఇవన్నీ చెప్పలేను. బహుశా మనం కలవడం ఇదే లాస్ట్ టైం. వైజాగ్లోనా? సిరి, నీతో ఇదే ప్రాబ్లం. దేన్ని సీరియస్గా తీసుకోవు. ఓకే, ఐఎమ్ సీరియస్. ఐఎమ్ వెరీ సీరియస్. చెప్పు. రేపు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ అమ్మాయిలు తిరగడాలు ఇవన్నీ ఆపేసాయి. తిరిగితే నువ్వు ఊరుకుంటావా? ఇక మీదట ఏం చేసినా తిరిగినా అది నీతోనే. సిరి ప్లీజ్, అనవసరంగా హోప్స్ పెట్టుకోకు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, అది చెప్తావని వచ్చాను. అను, సరదా కూడా అలా మాట్లాడుతూ ఐ కాంట్ టేక్ ఇట్. ఎలా చెప్తే నమ్ముతావు నువ్వు? నీ మీదొట్టు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. Goodbye. అను ప్లీజ్ అను, ఈడలు మాట్లాడుతుంటే వెళ్ళిపోతావు. ఇది నువ్వు కాదు, నీకు పిచ్చి పట్టింది. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏం మాట్లాడాలి చెప్పాను కదా. అను, నీకు అర్థం కావట్లేదు. నువ్వు నా లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఏం జరిగిందో చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను గెలుచుకోవడం నా లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. ఐ లవ్ యూ. నీకేం కాలేదు కదా? ఓకే. నేను ఏ అను, హాయ్ అను, నువ్వేంటి ఇక్కడ? ఓ, టెంపుల్కి వచ్చావా? అమ్మ వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి నీ దగ్గరికి వస్తున్నాను. ఇందాక నువ్వేమంటావు అని చాలా టెన్షన్ పడ్డాను. ఎనీహౌ, యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ సో మచ్ అను. లంచ్కి వెళ్దామా? ఇంతకీ తనెవరు? ఫ్రెండ్. ఓ దా. కాదు సార్, అను అబద్ధం చెప్తుంది. ఫ్రెండ్ కాదు. బెస్ట్ ఫ్రెండ్ శిరీష్. ఏ అరుణ్. యా, మై బెస్ట్ ఫ్రెండ్, సేమ్ క్లాస్. ఓ, వుడ్ యు లైక్ టు జాయిన్ us for lunch? యూ క్యారీ ఆన్. ఆల్ రైట్. ఎనీవేస్, వెళ్ళలోకి వెళ్తాం. కమ్. బాబు అర్చనేదో చేయించాలన్నారంట. గోత్రనామాలు చెప్పండి. పైడి పాల గోత్రం. పైడి బాలగోత్రోద్భవస్య పేరండి శిరీష్. శిరీష్ నామధేస్య. ధర్మపత్ని పేరండి అనన్య. అనన్య నామధేస్య. ఏమంటున్నాడు మీ చిన్న సారు? ఇప్పుడు ఏం చేస్తాడంట? అదిగో వస్తున్నాడుగా, వాడిని అడగండి. ప్రతిదీ నన్ను అడుగుతారేంటి? గుడ్ మార్నింగ్. మార్నింగ్ డాడ్. వాట్ నెక్స్ట్? డాడీ. అదేరా మహేంద్ర అంకుల్ కబురు పెట్టినా. దేనికి డాడీ? దేనికేంట్రా, అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. తను నేను లవ్ చేయట్లేదు. సింపుల్. షీఈ్ ఇన్ లవ్ విత్ మీ డాడీ. సిగ్గులేదురా నీకు? నీకు ప్రపోజ్ చేద్దామని పిలిపించిన అమ్మాయి 10 నిమిషాల ముందు నీకంటే బెటర్ అనిపించే సంబంధం రాగానే ఓకే అనేసింది. ఇంకా ఏంట్రా లవ్వు గివ్వు అంటూ? నాన్న, అను నన్ను ప్రేమించడం వేరు, ఆ పెళ్లికి ఒప్పుకోవడం వేరు. మీరు రెండింటిని ఒకటిగా చూడొద్దు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు అండగా ఉండే ఆ ఫ్యామిలీ ఈ ప్రపోజల్ తీసుకొచ్చేసరికి తను ఒప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళ డాడీ కూడా అక్కడే ఉన్నారు. ఆయన మీద రెస్పెక్ట్తో నోరెప్పలేదు. ఓహో, అయితే అందరి ఇళ్లల్లో పిల్లలు తండ్రుల మాట వింటున్నారన్నమాట. ఈ ఇంట్లోనే ఈ దరిద్రం. తను నన్ను ఇష్టపడిందని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావే, తను చెప్పిందా నీకు? లేదు డాడీ, తన కళలు నేను చూశాను. షీఈ్ వెరీ పాజిటివ్ అబౌట్ మీ. పోయే కాలం వస్తే ప్రతిదీ పాజిటివ్గానే కనిపిస్తుంది.
నమస్కారం అండి. నమస్తే. నా పేరు సిరి అండి, అను ఫ్రెండ్ని. నేను అను డాడీనే. చెప్పండి. అను తన మ్యారేజ్ అని చెప్పిందండి. కరెక్టే, కానీ ఇప్పుడప్పుడే కాదు, ఇంకా టైం ఉందే. తన కూడా అదే చెప్పిందండి. ఓ 10 రోజులు ముందేరా చాలా పని ఉన్నాయి, నాన్నగారు అన్ని చేసుకోలేరు, హెల్ప్ అవుతుంది అని చెప్పిందండి. అవునా? అవునని అంత మెల్లగా అంటారేంటి సార్? అనుకి మీరంటే ప్రాణం. మీకోసం ఏం చేయడానికైనా ఏం వదులుకోవడానికైనా రెడీ సార్. నాకు తెలిసి ఈ భూమి మీద ఒక తండ్రిని అంతగా ప్రేమించే కూతురు లేదంటే నమ్మండి. షీఈ్ ద బెస్ట్ సార్. చూడవే, చూడు నా బంగారు తల్లికి నా మీద ఎంత ప్రేమ, ప్రాణం పెట్టేసి నువ్వు ఉన్నావు. ఎప్పుడన్నా ఒక్కసారి నా గురించి అలా ఆలోచించావా? నా వయసు 22, 23 అయితే ఇలాంటి కుర్రోళ్ళని ఓ 50 మందిని తీసుకొచ్చి ఇల్లు మొత్తం నింపేసేదాన్ని. బాబాయ్ ఈ ముసలానికి స్పీడ్ ఎక్కువ. చవురుగా, దానికి వయసుతో పనే ఉంది, మంచి మనసు ఉండాలి. కానీ ఒరే మొద్దు, దేనికైనా ప్రపంచంలో వయసుతోనే రా పని. ఇది తెలియకే నీ బతుకు నా బతుకు ఇలా తగలడింది. బాబు, అను పెరట్లో ఉంది, వెళ్ళు. ఓకేనండి, వెళ్ళు. థ్యాంక్ యూ.